నమస్తే మిత్రులారా, ఈ వీడియోలో మనము పంక్చువేషన్ మార్క్స్ విరామ చిహ్నాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక 10 నుంచి 12 వరకు ఉంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో మీరు టెట్ రాసిన కానీ, లేకుంటే డిఎస్సి రాసిన కానీ, లేకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటిది తప్పకుండా ఒక బిట్టు రావడానికి అవకాశం ఉన్నటువంటిది. ఇంకా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది స్కూల్ లెవెల్లో నుంచి మనకు వస్తుంది. కాబట్టి ఒకసారి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఇది చూసే ముందు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలంటే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, కింద లైన్లో అక్కడ మన లోగో ఉంటుంది. ఆ లోగోను చూసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఫ్రీ మెటీరియల్ మీకు అక్కడ లభిస్తుంది. సో ఏది ఏమైనా తప్పకుండా ఇక్కడ చూడండి, పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటిది విరామ చిహ్నాల గురించి పూర్తిగా తెలుసుకుందాము. చూడండి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. లైక్ చేయండి. వేసారా లైక్? ఓకే. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు. టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే పంక్చువేషన్ మార్క్స్ విరామ చిహ్నాలు నిర్వచనం ఒకసారి తెలుగులో చూద్దామండి. ఒక వాక్యానికి స్పష్టమైన అర్థాన్ని అందించడం కోసం వాక్యంలో ఉపయోగించే గుర్తులనే పంక్చువేషన్ మార్క్స్ అని పిలుస్తాము. అంటే ఒక వాక్యంలో ద మార్క్ విచ్ ఈస్ యూజ్డ్ టు గివ్ పర్ఫెక్ట్ మీనింగ్ టు సెంటెన్స్ ఇస్ కాల్డ్ పంక్చువేషన్ మార్క్స్. పర్ఫెక్ట్ మీనింగ్ టు ద సెంటెన్స్, పర్ఫెక్ట్ మీనింగ్ అండ్ ఎ క్లియర్ మీనింగ్, పర్ఫెక్ట్ మీనింగ్ అండ్ ఎ క్లియర్ మీనింగ్. ఓకే. ఒక సెంటెన్స్ను మనం చూసిన వెంటనే అది క్వశ్చనా, లేకుంటే అది కంప్లీట్ మీనింగ్ ఇచ్చినటువంటి సెంటెన్సా, లేకుంటే అది నెగిటివ్ వాక్యమా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు ఆ గుర్తులను ఉపయోగిస్తాము. ఓకే. అది క్వశ్చన్ అయితే చివరన క్వశ్చన్ మార్కు, అది ఎక్స్క్లమేషన్ అంటే ఎక్స్క్లమేషన్ మార్కు. ఈ రకంగా మనము కంప్లీట్గా అంటే ఫుల్ స్టాప్ ఉందా, అక్కడ కామా ఉందా, విత్ ఇన్ ద బ్రాకెట్లో ఉందా, లేకుంటే మనకు స్లాష్ ఉందా, ఏముందా అనేటువంటిది, హైఫన్ ఉందా, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుంటే తప్పకుండా బిట్ అనేటువంటిది వస్తుంది. గతంలో టెట్లో డిఎస్సిలో మనకు బిట్ అనేక సార్లు అడిగారండి. అది ఎక్కడి నుంచి అడిగారనేటువంటిది కూడా మీకు చెప్తాను. మనం చూడండి ఎగ్జాంపుల్స్. నో వన్ కెన్ స్టాప్ హిమ్ అంటే ఒక వాక్యం మాట్లాడేటప్పుడు ఎంత అర్థాన్ని ఇస్తాయి. నో వన్ కెన్ స్టాప్ హిమ్ అనేటువంటిది ఉంది. అతన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. ఓకే. ఇక్కడ నో దగ్గర కామా పెట్టి నో కామా వన్ కెన్ స్టాప్ హిమ్ లేదు, అతన్ని ఒక్కరే ఆపగలరు. అంటే ఇక్కడ కామా అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నో మ్యాన్ షుడ్ బి పూర్, ఏ మనిషి కూడా పేదవానిగా ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ వాక్యం. చూడండి, ఇక్కడ నో కామా పెట్టి మ్యాన్ షుడ్ బి పూర్ లేదు, మనిషి పేదవానిగానే ఉండాలి. అంటే కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది చేంజ్ అవుతుంది మనం ఇక్కడ కామా పెట్టడం ద్వారా. కాబట్టి పంక్చువేషన్ మార్క్స్కు అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి క్లియర్ కట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ మనము నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. చూడండి, కైండ్స్ ఆఫ్ పంక్చువేషన్ మార్క్స్. పంక్చువేషన్ మార్క్స్ మెయిన్గా ఓకే దెర్ ఆర్ ద 12 టైప్స్. ఓకే, 12 రకాలు. అవి ఫుల్ స్టాప్, ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి పంక్చువేషన్స్కి సింబల్. ఓకే. తర్వాత కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, ఇంటరాగేషన్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మొన్న ఎగ్జామ్లో అడిగినటువంటిది. క్వశ్చన్ మార్క్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలన్నా, ఎక్స్క్లమేషన్ మార్క్ తర్వాత క్వశ్చన్ అనేటువంటిది ఉండాలన్నా, చాలా ఇంపార్టెంట్. ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ క్వశ్చన్ మార్క్, అపాస్ట్రఫీ, కోలన్, సెమికోలన్, డాష్, హైఫన్. డాష్కు హైఫన్కు తేడా ఉంది. డాష్ అంటే పెద్దది ఉంటుంది కొద్దిగా, హైఫన్ అంటే చిన్నగా ఉంటుంది. ఓకే, బ్రాకెట్. ఓకే, ఈ హైఫన్ అనేటువంటిది మనకు 10th క్లాస్లో మొదటి యూనిట్లోనే ఉంటుంది మనకు తెలంగాణ బుక్లో. ఇక్కడ చూడండి, మనకు కైండ్స్ ఆఫ్ పంక్చువేషన్స్లో 12 ఉన్నాయి. ఇవి కాకుండా స్లాష్, డబుల్ స్లాష్ వంటివి కూడా వాక్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం. సో ఏది ఏమైనా వీటి గురించి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇంకా మెయిన్గా చూసినట్లయితే యూసేజ్ ఆఫ్ పంక్చువేషన్ మార్క్స్. ఫస్ట్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సుమ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. సుమ నిన్న బడికి రాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫుల్ స్టాప్ను ఉపయోగించాము. అంటే సెంటెన్స్ పూర్తి అయిన తర్వాత దానికి తప్పకుండా ఏం ఉపయోగించాలి, ఫుల్ స్టాప్ను ఉపయోగించాలి అనేటువంటి విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఈ ఫుల్ స్టాప్ ఉపయోగించామైతే ఆ వాక్యము కంప్లీట్ మీనింగ్ అంటే ఫుల్ మీనింగ్ అండ్
ఫుల్ మీనింగ్ అండ్ కంప్లీట్ మీనింగ్ను ఇచ్చినట్టు దాని యొక్క అర్థం అండి. ఓకే, తర్వాత సెకండ్ యూసేజ్ చూస్తున్నామండి. ఇక్కడ ఇంటి పేరును సూచించే ఒక అక్షరాన్ని రాసినప్పుడు దాని వెంట ఫుల్ స్టాప్ను ఉపయోగిస్తాం. చూడండి, ఎన్ తారక రామారావు. చూడండి, ఎన్ తర్వాత ఇక్కడ ఏముంది? ఫుల్ స్టాప్. ఇప్పుడు నా పేరు రాస్తున్నాం, ఎన్ తర్వాత ఏం రాయాలండి? ఫుల్ స్టాప్. తర్వాత ఎన్ శ్రీను. ఓకే, తర్వాత ఎన్ సునీత. ఇక్కడ ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉండాలి. సునీత అంటే ఇక్కడ మనకు మన ఇంటి పేరు రాసిన తర్వాత, అంటే షార్ట్కట్ నేమ్లో మనకు ఓన్లీ ఇనిషియల్ రాస్తాం కదా, అప్పుడు మాత్రం తప్పకుండా ఏం ఉపయోగిస్తాము? ఫుల్ స్టాప్ను ఉపయోగిస్తాము. చాలామంది ఫుల్ స్టాప్ అంటారు. ఫుల్ స్టాప్ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. విద్యార్థులకు చెప్పేటప్పుడు కూడా అదే రకంగా చెప్పాలండి. అబ్రివేషన్స్ అనగా షార్ట్కట్స్ మనం ఏదైతే వాడుతామో వాటి మధ్యలో కూడా ఐపీఎస్, ఓకే, ఐఏఎస్, ఓకే, వీటి మధ్యలో ఏమి ఉపయోగించాలండి? ఫుల్ స్టాప్ను మనము ఉపయోగించాలి. చాలా ఈజీ ఇవన్నీ కూడా, కానీ ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అవుతుండమండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ఎంబీబీఎస్. ఓకే, వాట్ ఆర్ ద అబ్రివేషన్స్? యుఎస్ఏ. ఓకే, వీటి అంటే ఒక అక్షరానికి ఇంకో అక్షరానికి మధ్యలో ఫుల్ స్టాప్ను ఉపయోగిస్తాము. వరుసగా వచ్చే నెంబర్స్ లెటర్స్ను సూచించినప్పుడు మధ్యన ఫుల్ స్టాప్ను ఉపయోగిస్తాం. ఏబిసిడి. ఎక్కువగా ఇది మనము 1, ఇట్లా ఉపయోగిస్తాము. కొన్ని సందర్భాలలో ఫుల్ స్టాప్ కూడా ఉపయోగిస్తామండి. సమయాన్ని సూచించేటప్పుడు గంటలు నిమిషాలకు మధ్య వ్యత్యాసాన్ని చూపడానికి ఫుల్ స్టాప్ను ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి 8, ఇక్కడ మనము కొన్ని సందర్భాల్లో ఇట్లా కూడా ఉపయోగిస్తాం. 8:30 అంటే ఇట్లా. ఓకే, అంటే ఇది కూడా ఉపయోగిస్తాము. ఏ రకంగా ఉపయోగించాలి? ఫుల్ స్టాప్ ఉపయోగించేటప్పుడు ఈ రకంగానే, అంటే కరెక్ట్ యూసేజ్ ఇది కూడా ఉపయోగించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలండి. తర్వాత కామా. సెంటెన్స్ చూడండి, మెయిన్గా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే కామా. ఇక్కడ ఇంకో చేంజ్ చేస్తానండి. కామా అంటే మనకందరికీ తెలుసు, ఒక సెంటెన్స్లో పదాలను వేరు చేయడానికి ఉపయోగిస్తాము. అంటే కొద్దిగా, అంటే చిన్న విరామాన్ని ఇది వేరు చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, స్వాతి ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ కామా ఇచ్చాడు. క్లెవర్ అండ్ ఒబీడియంట్. స్వాతి అందమైనది, తెలివైనది, అనుకోగలది. ఓకే, ఇక్కడ చూడండి, ఒబీడియంట్ అంటే ఒబీడియంట్ అంటే ఇంకా మనం చెప్పాలంటే మనం ఏం చెప్తే అది వింటది అనేటువంటి విషయం ఒబీడియంట్. ఓకే, ఇక్కడ కామా అనేటువంటిది ఈ లక్షణాలను, అంటే ఆమెకు ఉన్నటువంటి లక్షణాలను చెప్పడానికి మనకు కామా ఉపయోగించి రాసుకోవచ్చు అండి. కాబట్టి స్వాతి ఈజ్ బ్యూటిఫుల్, క్లెవర్ అండ్ ఒబీడియంట్. కాబట్టి ఇది కామా అనేటువంటిది ఉపయోగపడుతుంది. సబ్జెక్టు గురించి తెలిపే ప్రేస్ను ఆ సబ్జెక్టుకు పక్కనే ఉపయోగించినప్పుడు వాటి మధ్యన కూడా కామాను ఉపయోగిస్తాము. కాబట్టి వైఎస్ఆర్ కామా ద సీఎం ఆఫ్ ఏపీ రైట్. ఓకే, వైఎస్ఆర్. ఓకే, ఇక్కడ చూడండి, సబ్జెక్టు గురించి తెలిపే ప్రేస్ను, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్రేస్ అంటే ఏదో మనకు తెలుసండి. సబ్జెక్టు పక్కనే ఉపయోగించినప్పుడు ఇక్కడ చూడండి వైఎస్ఆర్ అనేటువంటిది మనం ఉపయోగించాము. ద సీఎం ఆఫ్, ఇక్కడ వైఎస్ఆర్ ద సీఎం అనేటువంటిది పక్కనే 2 నౌన్లు ఉండొద్దు, కానీ ఆ 2 నౌన్లు వచ్చినప్పుడు మనం కంజక్షన్స్ తోటి కలుపుతాము. కానీ ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ అనేటువంటిది కామా రాస్తే ఇక్కడ వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ద సీఎం ఆఫ్ ఏపీ డైట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చనిపోయారు అనేటువంటిది చెప్పే సందర్భాలలో. అదే రకంగా ఒకరి వద్ద విన్న వాక్యాన్ని అదేవిధంగా అతని మాటల్లోనే చెప్పినప్పుడు ఆ వాక్యంలో కామను ఉపయోగిస్తాం. ఏ రకంగా మనకు డైరెక్ట్ ఇంటర్ స్పీచ్లో తెలుసండి. కాబట్టి అందులో మనము కామా, ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగిస్తాము. ఇక్కడ కామా గురించి చెప్పుకుంటాం. రాహుల్ సెడ్ ఐఎమ్ అన్ ఇంజనీర్. రాహుల్ చెప్పాడు నేను ఒక ఇంజనీర్ని. ఓకే, రాహుల్ సెడ్. ఇక్కడ కామా అనేటువంటిది ఉపయోగిస్తాం. ఇన్వర్టెడ్ కామర్స్ కూడా ఉపయోగిస్తాము, అది వేరే సందర్భాల్లో చెప్పుకుంటామండి. ఇక్కడ మనం కామా గురించి మాత్రమే చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ కామా గురించి మాత్రమే చెప్పుకున్నాం. రాహుల్ సెడ్, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చాడు అనుకోండి తప్పండి. ఎగ్జామ్లో ఇలాంటి బిట్ అనేటువంటిది ఇంతకుముందు ఇచ్చాడు. రాహుల్ సెడ్ అంటే మనకు డైరెక్ట్ స్పీచ్, అదే రకంగా ఇండైరెక్ట్ స్పీచ్లో ఇవి మనకు కామా ఏడో ఉపయోగిస్తాము, ఇన్వర్టెడ్ కామర్స్ ఏడో ఉపయోగిస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. తర్వాత ఒక వాక్యంలో సబార్డినేటెడ్ క్లాస్ను ఉపయోగించినప్పుడు ఆ క్లాస్కి చివరన కామాను ఉపయోగిస్తాం. చాలా ఇంపార్టెంట్. సబార్డినేటెడ్ క్లాస్, ఇఫ్ యూ వర్క్ హార్డ్
యూ విల్ సక్సీడ్. ఇక్కడ మనము ఇఫ్ క్లాస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సబార్డినేట్ క్లాస్ కావచ్చు, అది కోఆర్డినేటివ్ క్లాస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సబార్డినేట్ క్లాస్ అని ఎట్లా గుర్తుపడతాం మనం అంటే ఇక్కడ ఉండేటువంటి ఇఫ్ కానీ అదే రకంగా దానికి సంబంధించినటువంటి కంజక్షన్స్ని బట్టి గుర్తుపడతామండి. అయితే ఇఫ్ క్లాస్ అని కాదు, మనకు కండిషనల్ క్లాస్ కావచ్చు, ఇఫ్ క్లాస్లో అన్నిట్లో కూడా మనం క్లాసులో కామాను ఉపయోగిస్తాము. అంటే కండిషనల్స్లో ఇఫ్ క్లాస్లో మనము 2 వాక్యాలు కాబట్టి చెప్పేటప్పుడు మనం కామాను ఉపయోగిస్తాం అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సంవత్సరం నుంచి తేదీ లేదా నెలను విడదీసి తెలపడానికి కూడా కామాను ఉపయోగిస్తాం ఈ రకంగా. ఓకే, August 15th, 1907 ఫుల్ స్టాప్. ఇక్కడ ఎగ్జామ్లో ఎలాంటి బిట్టు రావచ్చండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవన్నీ పీడిఎఫ్ కావాలంటే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే మన యొక్క గ్రూప్ లింక్ ఇస్తాను కింద, ఆ లింక్లో మీరు చేరడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలా సందర్భాల్లో ఈ రకంగా ఉంటే ఇంకా ఫాస్ట్గా చెప్పిస్తానండి. వర్బును వదిలిపెట్టే అదే వర్బు అర్థం వచ్చేటట్టుగా దానికి బదులు కామాను ఉపయోగిస్తాం. అంటే ఈజ్ ఇంటెలిజెంట్, ఈజ్ బ్రదర్ ఇగ్నోరెంట్. అతను తెలివైనవాడు, అతని సోదరుడు అమాయకుడు ఇగ్నోరెంట్. కాబట్టి ఇక్కడ రెండింటిని ఉపయోగించేటప్పుడు కామన్. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, 2 వాక్యాలను కలిపేటప్పుడు మనం కామాను ఉపయోగిస్తాం. కానీ 2 వాక్యాలను కలిపేటప్పుడు లేకుంటే మనం ఏం చేస్తాం, కంజక్షన్ ఉపయోగిస్తాం. కంజక్షన్స్ లేని సందర్భాల్లో ఇక్కడ కామాను అనేటువంటిది ఉపయోగిస్తాం అనేటువంటి విషయం అయితే స్పష్టంగా మనకు అర్థం కావాలి. సబ్జెక్ట్ను వాక్యంలో అనేక సార్లు రాయనక్కర్లేదు, కామాను ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, శ్వేత వెంట్ టు ద స్కూల్, తర్వాత లెర్న్డ్ ఎ లెసన్ అండ్ కమ్ బ్యాక్. ఇక్కడ అనేక సందర్భాల్లో మనము అనేక సార్లు రాయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ సబ్జెక్ట్ని. కాబట్టి దాని బదులు ఏమి ఉపయోగిస్తాం, ఇక్కడ కామాను ఉపయోగిస్తాము. ఇంకా చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి అతని విద్యార్హత నుండి వేరు చేయడానికి కామాను ఉపయోగిస్తాము. చూడండి, డాక్టర్ రాజశేఖర్, ఇక్కడ డాక్టర్ తర్వాత ఏం రాసిన ఫుల్ స్టాప్, రాజశేఖర్ తర్వాత ఏం రాసిన కామా, ఎంబీబీఎస్ల మధ్యలో ఏం రాసినాము ఫుల్ స్టాప్. వీటిని వేరు చేయడానికి, అతని యొక్క ప్రొఫెషన్స్ వేరు చేయడానికి ఏం ఉపయోగించాము, ఇక్కడ కామా, ఇక్కడ కామా. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించాలి. అంటే ఫుల్ స్టాప్కి సంబంధించింది, కామకు సంబంధించింది క్లియర్ కట్గా మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇవన్నీ చాలా చూడడానికి చిన్నగానే ఉంటాయి, బట్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. పంక్చువేషన్స్ మార్క్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. చిరునామాను రాస్తున్నప్పుడు పదాలను వేరు చేయడానికి కామాను ఉపయోగిస్తాము. ఇక కామానండి, చిరునామా రాసేటప్పుడు కామా కామా కామా, లాస్ట్లో ఫుల్ స్టాప్. లెటర్ రైటింగ్ రాసేటప్పుడు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము. సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం ముగిస్తున్నప్పుడు ముగింపులో ఉపయోగించే సంబంధ పదం చివరన కామాను ఉపయోగిస్తాం. యువర్ లవ్వింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఏదైనా కావచ్చు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇక్కడ కామా ఉపయోగిస్తాం. యువర్ ఒబీడియంట్లీ, ఓకే, ఏదైనా సరే. సంఖ్యలో స్థానాలు వేరు చేయడానికి కామాను ఉపయోగిస్తాము. ఓకే, 20,000, ఓకే, 30,000, ఓకే, వాట్ ఎవర్, ఇక్కడ కామాను ఉపయోగిస్తాము. ఇవన్నీ కూడా మనకు తెలుసు. బట్ ఇక్కడ మనము 20,000 రాస్తున్నాం కదా, ఇట్లా రాసి ఇట్లా రాసామనుకోండి, ఇప్పుడు 200 రాసామనుకోండి, ఇట్లా రాసామనుకోండి, అదేమైతే 20 రూపీస్ అవుతుంది. అంటే ఫుల్ స్టాప్కు కామాలకు పంక్చువేషన్ మార్క్స్ అంత తేడా అనేటువంటిది ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనము నేర్చుకోబోయేటువంటిది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా క్లియర్ కట్గా తెలుసుకుంటున్నామండి, ప్రతిదీ కూడా మనము తెలుసుకుంటాం. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు సూచించే వాక్యాలను ఉపయోగించినప్పుడు ఆ వాక్యానికి చివరన క్వశ్చన్ మార్క్ను ఉపయోగిస్తాము. వై ఆర్ యూ లుకింగ్, నీవు ఎందుకు చూస్తున్నావు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి క్వశ్చన్స్ చేయడానికి మనం క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్, ఇక్కడ ఎక్స్క్లమేషన్కి సంబంధించినటువంటి మార్క్ అనేటువంటిది మనకు ఉంటుంది. కాబట్టి మన మనోభావాలను వ్యక్తం చేసే వాక్యాల చివరన ఎక్స్క్లమేషన్ మార్క్ను ఉపయోగిస్తాము. అంటే ఏదైనా సడన్ ఫీలింగ్స్ కలిగేటప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎక్స్క్లమేషన్ మార్క్స్ అనేటువంటిది ఉపయోగిస్తాము. వాట్ ఏ జీనియస్ ఈజ్, ఓకే, అతను ఏమీ తెలివైన వ్యక్తి, అంటే ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది మనకు. కాబట్టి ఆశ్చర్యార్థానికి సంబంధించినటువంటి ఎక్స్క్లమేషన్ మార్కును మనం ఇక్కడ ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఆశీర్వాదాన్ని తెలిపినప్పుడు ఆ పదానికి చివరన ఎక్స్క్లమేషన్ మార్కు ఉపయోగిస్తాము. అంటే బ్లెస్సింగ్స్ అప్పుడు కూడా మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పే సందర్భాలలో మనం ఎక్స్క్లమేషన్ మార్కును ఉపయోగిస్తాము. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ముఖ్యంగా
ఒక వర్డ్ని సంబోధిస్తూ ఉపయోగించినప్పుడు అనగా పిలుస్తూ ఉన్నప్పుడు అంటే ఎవరికైనా మనం పిలవడం ఓ మై ఫ్రెండ్ ఓకే అట్లా పిలుస్తూ ఉన్నప్పుడు మనము ఆ వర్డ్కి చివరిన ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగిస్తాము. ఓ మై ఫ్రెండ్ ఐ డోంట్ లీవ్ యూ. ఓకే ఇక్కడ ఓ మై ఫ్రెండ్ అనేటువంటి చెప్పే సందర్భాల్లో నా ఎక్స్క్లమేషన్ మార్క్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది సడన్ ఫీలింగ్ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ వావ్ వాట్ ఏ ఇక్కడ చూడండి వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ అని చెప్పే సందర్భాల్లో వాట్ ఏ నైస్ షాట్. ఓకే ఇలాంటి సందర్భాల్లో అంటే సడన్ ఫీలింగ్స్ చెప్పే సందర్భాలలో మనం ఎక్స్క్లమేషన్ మార్కుని మెయిన్గా ఉపయోగిస్తామనేటువంటిది మెయిన్ యూసేజ్. అదే రకంగా 5th వన్ చూసినట్లయితే ఇంటరాగేషన్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో టెట్ మరియు డిఎస్సిలో అడిగినటువంటి ఈ యొక్క బిట్టు. ఓకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఉండే అన్నట్టు. ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నల గురించి తెలిపే వాక్యాన్ని ఉపయోగించినప్పుడు ఆ వాక్యం చివరన ఇంటరాగేషన్ అండ్ ఎక్స్క్లమేషన్. ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఎక్స్క్లమేషన్ సెంటెన్స్లో వాట్ కైండ్ ఆఫ్ మ్యాడ్ ఈజ్ దిస్ ఈజ్. ఇక్కడ చూడండి ఇదేం రకం పిచ్చి. ఓకే వాట్ కైండ్ ఆఫ్ మ్యాడ్ ఈజ్ దిస్. ఇక్కడ ఈజ్ దిస్ అనేటువంటిది క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ మ్యాడ్ అనేటువంటి చెప్పే సందర్భం అనేటువంటిది మనకు ఎక్స్క్లమేషన్కు సంబంధించింది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఉండి తర్వాత మనం ఏముండాలంటే ఎక్స్క్లమేషన్ అనేటువంటిది ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చి క్వశ్చన్ మార్క్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది రాంగ్. ఓకే దిస్ ఈజ్ కరెక్ట్ ఫార్మాట్ అండ్ వీ హ్యావ్ టు యూస్ ద పంక్చుయేషన్ మార్క్స్ ఇంటరాగేషన్ as well as exclamation mark. First we have to use interrogation and exclamation mark. కాబట్టి the heading also like that interrogation and exclamation mark అనేటువంటిది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఇంటరాగేషన్ అనేటువంటిది ఫస్ట్ ఉండాలి, అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మనకు కామన్గా సెకండ్ ఉండాలి. ఓకే తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మాటల్ని యథావిధిగా చెప్పినప్పుడు ప్రత్యక్ష కథనంలో అంటే ఇన్వర్టెడ్ కామాస్ను ఉంచుతాము. ఇందాక మనం చెప్పుకున్నాము అంటే ప్రవీణ్ సెడ్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్లో మనం చెప్తూ ఉంటాము ప్లీజ్ క్లోజ్ ద డోర్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత గమనించాల్సిన వాక్యాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచుతాము. చాలా లైఫ్ ఇస్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం అనేటువంటిది పూల పాన్పు కాదు. కాబట్టి అంటే మోస్ట్లీ ద కొటేషన్స్ ఓకే వేర్ ఎవర్ వీ హ్యావ్ టు యూస్ ద కొటేషన్స్. ఓకే కొటేషన్స్ ఉపయోగించినప్పుడు కూడా మనం కామన్గా లైఫ్ ఇస్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ జీవితం అనేది పూల పాన్పు కాదు అని చెప్పే సందర్భాలలో మనము ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి గమనించదగిన వాక్యాలు ఒకదానిలో ఒకటి అనగా రెండు ఉన్నప్పుడు వాటిలో ఒకటి డబల్ ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది, రెండోది సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది ఉంచుతారండి. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. సుమతి సెడ్ టు హర్ బ్రదర్ చింటూ ఓకే ఎక్స్క్లమేషన్ మార్క్ హార్డ్ వర్క్ మేక్స్ అండ్ మ్యాన్ గ్రేట్. చూడండి హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ గ్రేట్. ఇక్కడ చిన్నగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్లో డబల్ ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది మనకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. దాని మధ్యలో మనము సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. తర్వాత అపాస్ట్రఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక పదంలో నుంచి అక్షరాలు తొలగించే వాటి స్థానంలో అపాస్ట్రఫీని ఉపయోగిస్తాం. అంటే ఒక పదంలో నుంచి అక్షరాలు తొలగించి వాటి స్థానాల్లో మన అపాస్ట్రఫీని ఉపయోగిస్తాం. ఇప్పుడు నాట్ చెప్పే సందర్భాల్లో ఏం చేస్తాం ఎన్ఓటి నాట్లో ఈ ఓ అనేటువంటి తీసేసిన తర్వాత అపాస్ట్రఫీ అనేటువంటిది మనం ఉపయోగిస్తాం. ఇది కామ కాదండి. చాలా సందర్భాల్లో కామ అని చెప్తుంటారు, అపాస్ట్రఫీ అనేటువంటిది చెప్పాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అది కింద వస్తేనేమో కామ, అక్షరాల పైవైపు వస్తేనేమో అపాస్ట్రఫీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఒక వస్తువు ఒకరికి చెందినది అని సూచించేటప్పుడు కూడా మనం అపాస్ట్రఫీని ఉపయోగిస్తాము. సుమాస్ బుక్, తర్వాత శ్రీనుస్ కార్ ఓకే, తర్వాత రామూస్ బ్రదర్. అంటే ఇక్కడ మనము సుమాస్ బుక్ సుమ యొక్క పుస్తకము, శ్రీనుస్ కార్ శ్రీను యొక్క కార్ అని ఇక్కడ మనం దానికి చెందినది అని చెప్పే సందర్భాలలో మనం అపాస్ట్రఫీని ఉపయోగిస్తాము. అంకెల యొక్క బహువచనం తెలిపేటప్పుడు అనగా ఎక్కముల యందు అపాస్ట్రఫీని ఉపయోగిస్తాము. 2 5s are 10 చాలా చాలా ఇంపార్టెంట్. 2 5s are 10 ఓకే. 2 10s are
అటువంటి ఓకే అని చెప్పే సందర్భాల్లో ఓకే ఇది అపాస్ట్రఫీకి సంబంధించింది. చెందినది అంటే బిలాంగ్స్, అదేవిధంగా వాటి స్థానంలో అక్షరాలను తొలగించి అంటే ఒమేషన్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ లెటర్స్ చెప్పే సందర్భాలలో మనం అపాస్ట్రఫీని ఉపయోగిస్తామండి. తర్వాత కోలన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోలన్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి కోలన్ రెండు ఫుల్ స్టాప్ లాగా ఉంటాయి. ఈ రకంగా ఒక దానిని గురించి వివరించడాన్ని ఆ పదాన్ని రాసి దాని ప్రక్కన కోలన్ను ఉంచి క్రింది భాగంలో దాని గురించి వివరిస్తారు. చూడండి సబ్జెక్టు కర్త అంటే ఇక్కడ మనము ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక దాని గురించి చెప్తున్నాం మనం. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, పాపులేషన్ గురించి చెప్తున్నాం. పాపులేషన్ ఓకే, ఇక్కడ పాపులేషన్ ఇక్కడ రాసామనుకో దాని గురించి అన్నట్టు. అంటే కామన్గా మనము హెడ్డింగ్ రాసి దాని గురించి రాస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి అనేటువంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హెడ్డింగ్కు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి చెప్పే సందర్భాల్లో కోలన్ను ఉపయోగిస్తాము. రెండు ప్రకటనలు వేరు చేయడానికి కోలన్ని ఉపయోగిస్తారు చాలా సందర్భాల్లో. షీ లైక్స్ హిమ్, తర్వాత షీ ఈస్ ఏ గ్రేట్ వన్, ఆమె అతన్ని ఇష్టపడుతుంది, అతడు గొప్పవాడు. కాబట్టి రెండింటిని వేరుపరచడానికి మనకి ఇక్కడ ఏం వాడతామంటే కోలన్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ సెమీకోలన్. కోలన్కు సెమీకోలన్కు తేడా తెలిసింది. ఇది కోలన్ అండి. సెమీకోలన్ అంటే కింద కామలాగా ఉంటుంది. ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు దానికి సంబంధించి రెండు వాక్యాలను ఉపయోగించినప్పుడు మొదటి వాక్యాన్ని కాస్త ఆపి రెండో వాక్యాన్ని చెప్పడానికి సెమీకోలన్ను ఉపయోగిస్తాము. కొద్దిసేపు ఆపి అన్నట్టు, అంటే కామ అంటేనే ఆపడం. హీ ఫెల్ట్ థర్స్టీ దెన్ ఓకే సెమీకోలన్ పెట్టిండు అండ్ బాట్ ఏ వాటర్ బాటిల్, అతను దాహం పొందాడు మరియు నీళ్ళ సీసా కొన్నాడు. అంటే ఇక్కడ కొద్దిసేపు ఆపడం అనేటువంటిది జరుగుతుంది. సెమీకోలన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎక్కువసార్లు మనకు ఇంపార్టెంట్ అంటే కోలనే అండి. తర్వాత డాష్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డాష్ ఆలోచన అకస్మాత్తుగా మారినప్పుడు ఆ విషయాన్ని మాటలో వ్యక్తపరిచినప్పుడు దాన్ని రాయవలసినటువంటి సందర్భాల్లో డాష్ను ఉపయోగిస్తారు. రాయవలసినటువంటి సందర్భాల్లో మాత్రమే. అంటే ఈఫ్ ఐఎమ్ సీఎం తర్వాత ఇక్కడ డాష్ అనేటువంటిది ఇచ్చిండు. అంటే డాష్కు ఇక్కడ మనకు చాలా ఐఫన్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇది డాష్ అంటే ఐఫోన్ చిన్నగా ఉంటుంది. ఇది డాష్ అంటే ఐఫోన్ చిన్నగా ఉంటుంది అలా అన్నట్టు. కాబట్టి సగంలోనే వదిలిపెట్టినట్లు అనిపించే వాక్యాలను తిరిగి కొనసాగించినప్పుడు కూడా మనము డాష్ను ఉపయోగిస్తాం. ఇది ఇంపార్టెంట్ అండి. అందులో ఇది చాలా ఇంపార్టెంట్. టీచర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ అటెండెడ్ దేర్. ఓకే, ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తామండి? డాష్ను ఉపయోగిస్తాము. ఒక గొప్ప విషయాన్ని చెప్పి అది చెప్పిన వ్యక్తిని పేరును చెప్పినప్పుడు కూడా డాష్ను ఉపయోగిస్తాం. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. ఎవరు చెప్పారండి? షేక్స్పియర్. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాష్ గురించి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనకు ఉంటుంది. కాల వ్యవధిని అనగా ఒక నిర్దిష్ట కాలం నుంచి మరొక నిర్దిష్ట కాలం వరకు అనే దాన్ని గుర్తించడానికి మనం డాష్ను ఉపయోగించాము. 1947 to 2010 అంటే ఈ రెండింటి మధ్యలో మనం ఏం ఉపయోగిస్తాము? డాష్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. చాలా ఈజీ అండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ రెండు ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, మిగతావన్నీ కూడా కామన్. నెక్స్ట్ హైఫన్ అంటే మనకి ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్ మనకు తెలుసు. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ కావచ్చు, కాంపౌండ్ వర్డ్స్ కావచ్చు, ఇంగ్లీష్లో మనము అనేకం ఉపయోగిస్తూ ఉంటామండి. ఒక పదంగా చేర్చినప్పుడు హైఫన్ను ఉపయోగిస్తాము. ఇది డాష్ వలెనే ఉండును కానీ పొడవులో దానికంటే తక్కువగా ఉండును. సన్ ఇన్ లా, ఓకే, బ్రదర్ ఇన్ లా, ఇవన్నీ చెప్పే సందర్భాల్లో మనము ఏం ఉపయోగిస్తామంటే హైఫన్ను ఉపయోగిస్తాము. ఎగ్జామ్లో ఇట్లా సన్ ఇన్ లా అని ఉపయోగించి ఇక్కడ వాడబడినటువంటి ఈ యొక్క పంక్చువేషన్స్ ఏంది అనేటువంటిది అడగవచ్చు. కాబట్టి హైఫనా లేకుంటే డాషా లేకుంటే సెమీకోలనా కోలనా ఆ రకంగా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి హైఫన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ దశాబ్దాలను మాటల్లో తెలపడానికి ఉపయోగించే పదాల మధ్యన హైఫన్ను ఉపయోగిస్తాం. కాబట్టి దశాబ్దాలు ద 1570s. ఓకే, 1575వ శతాబ్దం. దశాబ్దాలను మాటలు తెలపడానికి పదాల మధ్యన హైఫన్ను ఉపయోగిస్తాము. ద 1570s. ఓకే, కాబట్టి భాగాన్ని తెలిపినప్పుడు ఆ పదాల మధ్యలో హైఫన్ను ఉపయోగిస్తాం. 1/3 పార్ట్. ఓకే, భాగాలు తెలిపి 1/3 పార్ట్ అంటే ఇక్కడ చాలా చిన్నగా ఉంటుందండి చూడడానికి. అది మనం రాసేటప్పుడే ఆటోమేటిక్గా చూసినప్పుడే అర్థమవుతూ ఉంటుంది. పదాలను ఆయా తరహాను బట్టి వరుసగా రాసినప్పుడు ఆ జంట పదాల మధ్యన హైఫన్ను ఉపయోగిస్తాం. స్టూడెంట్ లెర్నింగ్, టీచర్ టీచింగ్, లాయర్ దానికి సంబంధించిన రిలేటెడ్. ఓకే, ఫ్రూట్స్ దానికి సంబంధించిన రిలేటెడ్. తర్వాత ఈ రకంగా అంటే టీచర్ బ్లాక్ బోర్డ్.
ఓకే, డాక్టర్, స్టెథోస్కోప్ ఈ రకంగా మనం రాస్తాం కదా. వాటి సందర్భాల్లో మనం ఏం ఉపయోగిస్తామండి, మనము కామన్గా హైఫన్ను ఉపయోగిస్తాము. ఓకే, ఇది. తర్వాత బ్రాకెట్ ఒక వాక్యంలో ఆ వాక్య నిర్మాణానికి అనవసరమై ఆ వాక్య అర్థాన్ని మరింత విఫులీకరించడానికి ఉపయోగపడే పదాలను బ్రాకెట్ అని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వాక్యం ఉందనుకోండి, ఇక్కడ చూద్దాం మనం. వీ వెంట్ టు సింగపూర్ ఇన్ 2000 అయిపోయింది వాక్యం. ఐ వాస్ 15 దెన్. ఓకే, మేము అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండేప్పుడు మాకు 15 ఇయర్స్ ఉండేవి. మేము 2000లో సింగపూర్ వెళ్ళాము, అప్పుడు నా వయసు 15 ఇయర్స్. అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి, అంటే ఇది అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అది కూడా కావాలనుకున్నప్పుడు అది బ్రాకెట్లో పెడితే సరిపోతుంది. ఇవి మనకు పంక్చువేషన్ మార్కు సంబంధించింది. సో క్లియర్ కట్గా మనకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. వీలైతే ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటిది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ పీడిఎఫ్ కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. అదే రకంగా మన యొక్క ఛానల్లో చూస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గురుకుల కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా మనకు తప్పకుండా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఏది ఏమైనా తప్పకుండా లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.